ఒక డాక్టర్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎంతో మంది పేషెంట్స్కి హెల్ప్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ హెల్ప్ చేసేది ఎవరో తెలుసా? రీసెర్చ్ చేసేవాళ్ళు. ఎందుకంటే డాక్టర్ 100 మందికి పనికొస్తే రీసెర్చ్లో ఏదైనా కొత్తది వచ్చిందనుకోండి, అది లక్షల మందికి హెల్ప్ అవుద్ది కాబట్టి. సో నేను రీసెంట్గా SRM యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ డాక్టర్ సునీత గారు ఉన్నారు. ఆవిడ పార్కిన్సన్స్ మీద రీసెర్చ్ చేస్తారనమాట. వాళ్ళ నడక మీద, వాళ్ళ వణుకు మీద. సో పేషెంట్స్కి ఎట్లా హెల్ప్ అవుద్ది, ఎలా మనం ముందుగా కనిపెట్టగలం అనే దాని మీద ఆవిడ రీసెర్చ్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వీటి మీద చేసే వాళ్ళు అనమాట. సో మన కంట్రీలో రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా జరుగుతుంది అంటే అది మనకి చాలా మంచిది. ఎందుకంటే చాలా వరకు మంచి రీసెర్చ్ అంతా వేరే కంట్రీస్లో జరుగుతుంది, కానీ మన కంట్రీలో తక్కువ. కానీ ఇట్లాంటివి ఎక్కువగా చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆవిడ నాకు వాళ్ళ ల్యాబ్, వాళ్ళ పరికరాలు అన్నీ చూపించారు. చాలా ఎక్సలెంట్గా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. ఆ పిల్లలందరినీ చూసినా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా, అంటే అది చూస్తే నాకు రీసెర్చ్ చేయాలి అన్నంత హ్యాపీగా అనిపించింది. సేమ్ టైం అదే రోజు డాక్టర్ సౌజన్య లక్ష్మి గారిని చూశాను. ఆవిడ పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ అనమాట స్టేట్ లెవెల్లో. ఈ రీసెర్చ్ ని వాళ్ళు గవర్నమెంట్ లో కూడా ఎంతో చక్కగా వాడుకుంటున్నారు. ఓరల్ క్యాన్సర్స్ కనిపెట్టడానికి ఇవన్నీ కూడా పరికరాల ద్వారా తొందరగా కనిపెట్టడం ఎట్లా, త్వరగా ట్రీట్మెంట్ చేయడం ఎట్లా. సో ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. మన స్టేట్ లో ఇంత మంచి రీసెర్చ్ వర్క్ హెల్త్ పరంగా ఇంత ముందుకెళ్తుంది అనేది చాలా బాగుంది. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా రీసెర్చ్ లో బాగా ఇంట్రెస్ట్ చూపించి ఇట్లాంటివి కొత్తవి తీసుకొస్తా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను.